కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపచేత ఈ కూడికను క్రమంగా మర్యాదగా జరిగిన స్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు వారికి ఇచ్చిన తలంపుల వాక్యాలను బట్టి కొన్ని వాక్య భాగాలు అప్పగించారు. మరలా మీ దాసుడిగా నిలబడి వాక్యపట్నం చేయడం జరిగింది. మీ కృపచేత మమ్మల్ని కొన్ని నిమిషాలు ఆదరణకరమైన మాటలతో నింపి నడిపించమని మా ప్రభును మా ప్రాణుడైన యేసుక్రీస్తును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇప్పుడు చదివబడిన వాక్య భాగంలో 18వ వచనంలో సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని మాట చూస్తున్నాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వాస్తవంగా ఇది వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు ప్రభువు నన్ను రక్షించుకొని మరి పాపముల చేత అపరాధముల చేత కొట్టుమిట్టాడుతున్న నన్ను ప్రభువు మరి పట్టుకొని రక్షించుకొని దేవుని కృపచేత ఇప్పటి వరకు నన్ను నడిపించారండి. 2024వ సంవత్సరంలో దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. దేవుడు నాకు ఇచ్చిన తలంపుల మేరకు మీతో కొన్ని శ్రేష్టమైన వాక్య వర్తమానాలు పంచుకోవడం జరిగింది. 2024 4వ తారీఖున మన మందిరం ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి దేవుని మందిరం గురించిన కొన్ని సంగతులు దేవుడు వివరించడానికి కృప అనుగ్రహించాడు. మందిరం వాక్య భాగాల తర్వాత అందులోనే మరలా మందసం గురించిన కొన్ని వాక్య సత్యాలు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. తర్వాత మరలా కొన్ని వాక్య భాగాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. నడక గురించి, దేవునిలో ఎలా నడవాలని. అలాగే ఆరాధనలో 22వ కీర్తనలో వాక్య భాగాలను బట్టి దేవుడు కొన్ని తలంపులు ఇచ్చి సంవత్సరంలో కొన్ని నెలల పాటు 22వ కీర్తనలు కూడా దేవుడు కృప అనుగ్రహించాడు. అలాగే ప్రార్థన కూడికలో కూడా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి కొన్ని మాటలు, అలాగే కొన్ని ప్రార్థన అంశాలు మీతో పంచుకోవడానికి, నేను కూడా నేర్చుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడండి. అల్పుడిని అయోగ్యుడిని నన్ను కూడా మరి తన దాసులతో పాటు నిలబెట్టుకుని దేవుడు ఎంతో కృప చూపించి ఒక్కొక్కసారి ఆ వాక్య భాగాలు వింటున్నప్పుడు మరలా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ వాక్య భాగాలు మాట్లాడింది నేనేనా? దేవుడు ఎంతో కృప చూపించాడు కదా. దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి సమయానికి ప్రతి సమయంలో దేవుడు ఆదుకుంటున్నాడు. ఏ స్తుతి కూడికైనా, ఏ సువార్త కూడికైనా, ఏ ప్రార్థన కూడికైనా ఒక్కొక్కసారి మాకు సిద్ధపడడానికి సరైన సమయం కూడా ఉండదు ఒక్కొక్కసారి. అయినప్పటికీ దేవుడు ఆ తలంపులు ఇచ్చి 1-2 నూతనమైన మాటలైన దేవుడు నోటను ఉంచి ప్రతి సమయంలో ఎక్కడ కూడా దేవుడు మరి సిగ్గుపరచకుండా ఆయన తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. నా బలహీనత నాకు జ్ఞాపకం రాదు. దేవుని వాక్యం బోధించేటప్పుడు, దేవుని గురించి పాడేటప్పుడు నా బలహీనత నాకు జ్ఞాపకానికి రాదండి. ఎందుచేతనంటే చాలామంది నన్ను పలకరిస్తూ ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు. ఆరోగ్యం ఎలా ఉంటుంది, మందులు వేసుకుంటున్నారా అని అడిగినప్పుడు మాత్రమే నాకు గుర్తుకొస్తుంది. అప్పటి వరకు నాకు అసలు నా శరీరంలో నా గుండెకు 3 మేకలు ఉన్నాయి సంగతి కూడా నాకు గుర్తురాదు, మర్చిపోతాను నేను. కానీ ఎప్పుడో ఎవరో గుర్తు చేస్తారు, మందులు వేసుకుంటున్నారా, ఎలా ఉన్నారు మీరు అన్నప్పుడు, ఓహో నేను హార్ట్ పేషెంట్ని కదా అని అప్పుడు అనుకుంటాను. అప్పటి వరకు నాకు అసలు హార్ట్ పేషెంట్ని అనే సంగతి నాకు గుర్తురాదనమాట. దేవుడు అలాగ ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా వాక్యాలు విని మేలు పొందుతున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా నేర్చుకుంటున్నాను.
మీకు బోధించడానికి చెబుతూ నేను కూడా అనేకమైన వాక్య భాగాలు నేర్చుకుంటూ ఉన్నాను. నిలబడిన ప్రతిసారి దేవుడు క్రొత్త సంగతులను ఇస్తూ నాకు తెలియని సంగతులు కూడా ఒక్కొక్కసారి ఆ వాక్య భాగంలో ఒక్కొక్క మాట నాకు అర్థమైనప్పుడు దాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటాను. కానీ నిలబడినప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి ఆ మాట వివరించడానికి దేవుడు కృపణిస్తూ వస్తూ ఉన్నాడండి. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రయాణాలు ఎన్నో ఆపదలండి. నేను బయలుదేరి మా మిస్సెస్ని అక్కడ దించి తిమ్మరాజుబాబు మరలా నేను స్కూల్కి వెళ్ళి టయానికి వెళ్ళాలి. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత అటెండెన్స్ టైం ఉండక బయలుదేరాలి. కానీ ఇంటి దగ్గర పనుల వల్ల లేటుగా బయలుదేరడం, హడావిడిగా అమ్మాయిని దించడం, మళ్ళీ నేను వెళ్ళడం. దేవుడు చాలా ప్రమాదాల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఎన్నోసార్లు ప్రమాదపు అంచు వరకు వెళ్ళి ఆ త్రుటిలో తప్పిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి. అలా మీ జీవితంలో కూడా ఉండుంటాయి. ఎందుచేతనంటే మనుషులు మన దగ్గర తొందరపాటు ఉంటుంది, కానీ దేవుడే తన భద్రత ఇచ్చి రక్షణ ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని నేను మరలా ఒకటే అడుగుతున్నాను, ఈ ఆరోగ్యం ఎలా ఉంటే చాలు. నేను ఉన్నంతకాలం దేవుని వాక్యం అలాగే శ్రద్ధగా చదువుకుంటూ నేను నేర్చుకుంటూ మీకు బోధిస్తూ నేను కూడా నేర్చుకోవాలనేది నా ఆశ. కాబట్టి మా తర్వాత తరం వారు చక్కగా బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. వారు ఇంకా మాకన్నా బలంగా వాడబడతారు. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసే ఉంటాడు. నాకు 2 నెలల కింద నాకు ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే మరలా నేను మందులు మానేశాను. నేను సంవత్సరం పాటు మందులు మానేసి అలాగే ఉన్నప్పుడు మరలా కొద్దిగా ఇబ్బంది అయింది. అప్పుడు మరలా నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో అదే డాక్టర్ గారు ఆ గూడాన్ని చూస్తున్నారో అక్కడైతే ఆయన వీలుగా ఎక్కువసేపు మాట్లాడుతున్నారని తెలిసి గూడెం వెళ్ళాను. మరలా నెల కిందట మందులు తెచ్చుకున్నాను. ఈరోజు కూడా వెళ్ళి, ఈరోజు అంటే నిన్నటి దినాన్ని వెళ్ళి మందులు అయిపోతే మరలా మందులు తెచ్చుకున్నానండి. మందులు వాడుతున్నాను. మందుల మీద కంటే దేవుని మీద ఎక్కువ ఆధారపడతాను. మర్చిపోతాను ఒకసారి నేను మందులు. ఉదయం బీపీ బెల్ వేసుకోను, నైట్ కంపల్సరీ వేసుకోవాల్సిన బెల్ ఉంటుంది, అది కూడా మర్చిపోయి పడుకుంటాను నేను. అయినా దేవుడు తన కనికరం కుమ్మరించి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ప్రాముఖ్యంగా ప్రయాణాలండి. చాలామంది అంటారు నన్ను, మీరు బండి స్పీడ్గా తోలుతున్నారని అంటున్నారు. నిజమే, టైం ఉండగా బయలుదేరితే సరిపోద్ది. టైం ఉండగా బయలుదేరను నేను. ఏదో ఒక పని ఉంటుంది, లేటుగా బయలుదేరటం, సమయానికి అందుకుని హాజరయ్యాలి. మేము హాజరయ్యటం కోసం ఒక్కొక్కసారి నిజంగా ఫాస్ట్గానే తోలేస్తున్నాను. ఒక్కొక్కసారి ప్రమాదం అంచుల వరకు వెళ్ళి మళ్ళా బ్రతికి బట్ట కట్టడం జరుగుతుంది. అదంతా దేవుని కృపను నమ్ముతున్నాను. కాబట్టి మీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో చేసిన మేలులు ఏమన్నా ఉంటే మీరు కూడా పంచుకోవచ్చు. పంచుకుని దేవుని ఆ రీతిగా మీరు స్తుతించవచ్చు. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక మాట చదివాం కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయును అన్నాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి. ఆయన ఒక సృష్టి చేశాడు, అది పాడైపోయింది. ఆయన ఒక సృష్టి చేశాడు, అది పాడైపోయింది. అది పాడైపోయినప్పుడు ఆయనే మరలా ఆ సృష్టిని సరిచేయడానికి ఆయనే మానవ అవతారిగా వచ్చి మానవుడిగా జన్మించి మనల్ని రక్షించడానికి. మనము మొదటగా దేవుని చేత సృజించబడిన వారం. మంటి నుండి మనిషిని నిర్మించి మనకు రూపాన్ని ఇస్తే సాతానుడు మాటలు విని మనం పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనము ఇప్పుడు మరలా ఆయన నూతనంగా సృష్టి చేసుకున్నాడు. మొదట్లో ఆయన భూమిని, ఆకాశాన్ని, అలాగే చెట్లను, చేపలను ఇవన్నీ చేశాడు. అవంట మొదటి సృష్టి అది. అలాగే మనల్ని కూడా చేశాడు. కానీ దేవుని వాక్యాన్ని విస్మరించి మనం పాపములో పడిపోయినప్పుడు ఈ సృష్టి లేదా మన శరీరము నాశనం అయిపోయినట్టు లెక్క. అయితే ప్రభువైన యేసుక్రీస్తులో మరలా బ్రతికినప్పుడు మనము నూతన సృష్టిగా చేయబడ్డాం, నూతన సృష్టిగా సృజించబడ్డాం. కాబట్టి నూతన సృష్టించబడిన మనము
ఎలా ఉండాలో ఒకటి రెండు మాటలు నేను చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, దేవుని పోలికగా అన్నాడు. మనం మునుపు అంటే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయాం. అంటే సాతానుడు మోసకారి. కుయుక్తి చేత అవ్వమ్మను మోసం చేసినట్లుగా మనల్ని కూడా మోసం చేస్తూ ఉంటాడు. మనం కూడా మన స్వభావమే మంచి స్వభావం కాదు. ఈవెన్ క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, రక్షించబడినప్పుడు కూడా మన స్వభావము మంచి స్వభావం కాదు. మనం మంచిది తింటాం. ఎవరైనా పేదలు వచ్చి అడిగినప్పుడు ఏం అన్నం వేస్తాం? రాత్రి అన్నమో ఏదోటి వేస్తూ ఉంటాం. మనం మంచి బట్టలు కట్టుకుంటాం. ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వేరే పాత బట్టలు ఇస్తూ ఉంటాం. మన స్వభావం అలాంటిది. అంతెందుకు, మన కురచబుద్ధి ఏంటంటే, మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయనుకోండి, కొన్ని కాగితాలు ఉన్నాయనుకోండి, మానవ స్వభావం ఏంటంటే కొత్త డబ్బులు మీరు దాచుకుని ఎదటోళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు పాత నోటు ఇస్తారు ఎవరా? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మనం ఏం చేస్తాం? నలిగిపోనివి ముందు ఎదటోళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన స్వభావం అలాంటిది. చాలామంది, నాకుంది అనుభవం, అందుకనే చెప్తున్నాను. అప్పుడు వాక్యం గుర్తొస్తుంది అనమాట. మన దగ్గర కొన్ని నోట్లు ఉంటాయండి. మనం ఏం చేస్తాం? కొత్తవి దాచుకుని ఎదటోళ్ళకి ఇచ్చినప్పుడు ముందే నోటు ఇస్తాం, పాత నోటు ఇస్తాం అన్నమాట. నోటు ఏదైనా ఒకటే విలువ, కానీ మన స్వభావం అలాంటిది. అది నలిగిపోయినా చిరిగిపోయినా ఎదటవాడు ఇబ్బంది పడతాడు. అది పడదు, దానికి అంటింపులు ఉంటాయి, చిరిగిపోయి ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఎలాగో పడతారని చెప్పేసి మన దగ్గర మటుకు కొత్త నోట్లు ఉంచుకోవాలని ఏం చేస్తాం? కొత్త నోట్లు ఉంచుకుని పాత నోట్లు ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అంటే మన స్వభావం అది. అయితే మునుపు అలాంటి స్వభావంతో ఎదటి వారిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తాం. ఉండ్రాజవరాన్ని ఎవరో సీతక్కలు మనవడే పుట్టినరోజుకి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్ని తల్లి కార్యక్రమానికి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సకన్యకి ఏదో ఒక ఉందని కొట్టు దగ్గరికి వెళ్ళాను నేను. కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఆ ముసలైన పాపం ఆయన్ని పాతికైతే ఇచ్చేసాను, నేనే ఇచ్చేసాను. ఇచ్చేసి అది సరిగ్గా పడదు, పిల్లనెత్తుకుని చాక్లెట్లు కొనుక్కుని వెళ్ళిపోయాను. వాక్యం గర్దిస్తూ ఉంది. ఆయన ముసలైనా పెద్ద అయినా నువ్వు ఎందుకు మోసం చేసావు అంటే, అప్పుడు వాకింగ్ ఎత్తించి ఉండు ప్రియాంక మళ్ళీ వస్తాను అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కాగితం మళ్ళీ ఏమండి క్షమించండి, మానవ స్వభావం కదా నేను అలా చేశానండి. మళ్ళీ ఆ కాగితం తీసుకుని కొత్త కాగితం ఆయనకి ఇచ్చి పాత కాగితం తెచ్చుకునే వరకు మనశ్శాంతి లేదనమాట. కాబట్టి మన స్వభావం అలాంటిది. ఎదటివారిని మోసం చేద్దాం ఉంటుంది. పెద్ద ఆయన చూసుకోలేదు సరిగ్గా, అలా తీసుకుని అలా గల్లాపెట్లు వేసుకున్నాడు. కాబట్టి అది తెలిసినప్పుడు ఏం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి. నేను ఊరికినే ఒక ఉదాహరణ చెప్పాను మీకు. అది ఏదైనా సరే ఎదటివారిని మోసం చేద్దాం అనేటువంటి స్వభావం మనం వదులుకోవాలి. చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలండి. చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. నవీన స్వభావం దగ్గర ఏముంది? నెంబర్ ఎంత ఉందండి? 4 ఉందా? 4 ఉంది. అక్కడ ఏముంది? కింద మూల భాషలో నవీన పురుషుని అంటే ఎవరిని? క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఆ కార్యాలు, మన పనులు చూసినప్పుడు మనలో ఎవరు కనపడాలి? క్రీస్తే కనపడాలి. మనం ముందుడికి తర్వాతకి ఒక మార్పు కనపడాలండి. సంవత్సరాల్లో జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచమంటే సంవత్సరం మనం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి తప్ప మరలా వెనక్కి వెళ్ళకూడదు. దాన్ని రూపాంతరం అన్నాడు. 12వ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము, అది మన మనస్సు మారాల. క్రొత్త సంవత్సరానికి వచ్చినప్పుడు క్రొత్త మనస్సు ఉండాలి. మన మనస్సు రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏంటి అంటే మన ముఖంలో ఏదో క్రొత్తదనం కనబడాలి. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందట. మత్తయి సువార్తలు ఉంటుంది మాట చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. అంటే క్రీస్తును ధరించుకున్నప్పుడు, ముగిస్తాను, 17వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడిని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందినప్పుడు ఒక మార్పు జరగాలి. 2వ వచనం చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె, ఎలా ఉందండి? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి ఆయను అన్నాడు. ఆయన ముఖం ప్రకాశించింది, ఆయన వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. అదే మార్కు సువార్తలు అన్నాడు. 9వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. 6 దినములైన 2 నుంచి చదువుతున్నాను చూడండి, లేదా 3 నుంచి. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి ఆయను, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. అంటే ఆయన ముఖం ప్రకాశించింది, ఆయన బట్టలో అంటే పరిశుద్ధత కనబడింది చూసిన వారికి. కాబట్టి మనం రూపాంతరం పొందినప్పుడు, నూతన పరచబడినప్పుడు మనలో ఇతరులకు ఏం కనబడాలంటే ఒక పరిశుద్ధత. మన ముఖం చూడగానే యేసుక్రీస్తు ప్రభు పోలికలు కనపడాలి, పోలికలు కనపడాలి. అక్కడ చూడండి, అదే కొరింథీయులు రాసిన పత్రికలో ఉంది చూడండి. ఇందా చదివాం కదా, అక్కడ ఉంటుంది. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడండి. 7, 8 కలిసి ఉంటాయి. మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన తర్వాత అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. కాబట్టి రూపాంతరము పొందినప్పుడు మన ముఖంలో ఏదో ఒక తేజస్సు కనబడాలా, తేజస్సు కనబడాలి. మన ముఖము దేవుని ధరించుకున్నప్పుడు దేవుని పోలిక కనబడాలి. మన ముఖంలో చూడగానే ఎవరికైనా ఆ క్రీస్తులో మనం ఉన్నట్టుగా కనబడాలి. కింద చూడండి, అక్కడే కొరింథీయులు రాసిన పత్రికలో చదివాం కదా, కింద చూడండి 18 చదువుదాం. 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు చేయుచు అన్నాడు. అంటే మన ముఖంలో ఎవరి మహిమ కనబడాలి? ప్రభు యొక్క మహిమ అద్దములో ప్రతిఫలించినట్టుగా కనబడాలి. అద్దంలో మన ముఖం ఒక అద్దం అనుకుంటే మన ముఖంలో ప్రభు మహిమ కనబడాలి. అది స్టెఫన్ని రాళ్ళతో కొట్టేటప్పుడు అతని ముఖం ఎలా కనబడింది తెలుసా? దేవదూత ముఖం వల్లే కనపడిందట. మీకు అపోస్తుల కార్యాలు ఉంటుంది, 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి అర్థమైందండి. ఇప్పుడు మోషే ముఖాన్ని వారు చూడలేకపోయారంటే ఆయన ముఖంలో ఒక మార్పు వచ్చింది. దేవునితో ఎప్పుడైతే గడిపాడో 40 రోజులు ఆయన ముఖంలో తేజస్సు వచ్చింది. ఆ తేజస్సును వాళ్ళు చూడలేకపోయారు. ఇక్కడ స్టెఫన్ విషయంలో కూడా అదే జరిగింది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. ఇందాక ఒక సందర్భం చదివాం కదా, యాకోబు యాషావుల సందర్భంలో. అక్కడ కూడా యాషావు ఎప్పుడైతే కన్నీరు కార్చాడో అతని ముఖము
దేవుని ముఖంలో కనబడిందంట. ఆ మాట చదివి ముగిస్తాను చూడండి. ఆది కాండము 33వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. 33:10. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. తర్వాత చూడండి, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును ఏమంటున్నాడండి? వాస్తవంగా యాషావు పగ పెట్టుకున్నవాడు, కోపం పెట్టుకున్నవాడు, చంపేద్దాం అనుకున్నాడు. అలాంటిది యాషావులో ఏం కనపడుతుంది చెప్పండి ఇప్పుడు? అంటే దేవుని లక్షణాలు కనపడుతున్నాయి. ఇందా జ్ఞాపకం చేసుకున్నాము, తండ్రి లక్షణాలు కనపడుతున్నాయి అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని రాశాడో, దేవుని ముఖాన్ని ఒక మార్పు కనపడాలి మనలో. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే పరిగెత్తేటప్పుడు, క్రొత్త సంవత్సరాన్ని పరిగెత్తేటప్పుడు మన ముఖంలో ఒక మార్పు కనపడాలి. అధిక మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి మనం. దేవుని మహిమను మన ముఖంలో అద్దం వల్లే ప్రతిఫలింప చేయాలి. ఇక్కడ చూడండి, 1 మోషే ముఖాన్ని వారు చూడలేకపోయారు. 2 స్టెఫను ముఖంలో ఏం కనపడింది? దేవదూత రూపం లాంటి ఒక రూపం కనపడింది వాళ్ళకి. వాళ్ళు పోల్చుకెళ్ళిపోయారు. యాషావు అతను భ్రష్టుడని రాయబడినప్పటికీ యాషావు ముఖం చూసినప్పుడు యాకోబుకి ఏమని అంటున్నాడండి? నీ ముఖము ఎలా ఉందంటండి? దేవుని ముఖం చూసినట్టుగా చూస్తున్నాను, దేవుళ్ళ నాకు కనిపిస్తున్నాను అన్నాడు. కాబట్టి మనలో దెయ్యం కనపడకూడదు, సాతాను లక్షణాలు కానీ సాతానుడు కానీ కనపడకూడదు. ఎవరు కనపడాలి? దేవుడే కనిపించాలి. కాబట్టి నవీన పురుషుని ధరించుకున్నామంటే రూపాంతరం పొందినట్టు, అంటే క్రీస్తుని ధరించుకున్నప్పుడు మనలో మన ముఖం కనపడకూడదు. ఎవరు కనపడాలి? ఇప్పుడు దేవుడే కనపడాలి. యాషావు కత్తి నూరినప్పటికీ అతని ముఖంలోనే దేవుడు కనిపించినప్పుడు మరి మనం కత్తులు నూరం కదా, మరి మన ముఖంలో ఎందుకు కనిపించకూడదు దేవుడు? కాబట్టి మనం శక్తుల్లాగా రాక్షసులాగా అయిపోయి భర్తల మీద పడిపోయో లేకపోతే ఇతరుల మీద పక్కోళ్ళ మీద పడిపోయి అది రాక్షసులాగా ఉందని అనిపించుకోకూడదు. ఆమె ముఖం చూసినప్పుడు క్రీస్తు నాకు అందులో కనపడుతున్నాడు అనాలి. అతని ముఖంలో ఆయన మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడినట్టు ఉంటుందండి. ఎంత మృదువుగా మాట్లాడతాడు, ఎంత చక్కని మాటలు మాట్లాడతాడు అనే విధంగా ఉండాలి మనం. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, అంటే క్రీస్తునందు ఉంటే మనం ఎలా కనబడాలి? క్రీస్తులాగే కనబడాలి అంతే. కాబట్టి నిర్ణయించుకోండి, క్రొత్త సంవత్సరంలో మీరు క్రీస్తు వలె కనబడాలి. మన ముఖం చూసినప్పుడు దేవుని ముఖము, దేవుని ఛాయ, దేవుని యొక్క కవళికలు మనలో కనబడాలి. కాబట్టి అలా అయితేనే మనం క్రీస్తునందు ఉన్నట్టు, మనము నూతన సృష్టిగా చేయబడినట్టు. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించునుగాక.